जय भवानी, जय शिवाजी, जय महाराष्ट्र। छत्रपती शिवाजी महाराजांची भूमी, संतांची भूमी, वीरांची भूमी म्हणजेच महाराष्ट्र। या भूमीतल्या छत्रपती शिवाजी महाराजांना, संतांना, वीरांना नमन। आणि माझ्या लाडक्या बहिणींना, लाडक्या भावांना प्रेमपूर्वक नमस्कार। ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి, సోదరులకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల మీద అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఈ ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, గొప్ప సాధువులు పుట్టిన నేల, ఎందరో మహనీయులు పుట్టిన నేల। ఆ మహనీయులందరికీ నా నమస్కారం। इससे पहले कि मैं कुछ बोलूं, मैं आप सबसे क्षमा चाहता हूं। मैं मराठी बोलने का प्रयास कर रहा हूं क्योंकि मैं इस भाषा का सम्मान करता हूं, पर उच्चारण में कोई गलती हो जाए तो उसके लिए मैं क्षमा प्रार्थी हूं। मैं मराठी बोलताना चुकलो, मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा। पांडुरंगाच्या वारीची परंपरा असणाऱ्या या महाराष्ट्रात मला प्रचार वारीसाठी नेता आलं, याचं मला आनंद आहे। मैं आभारी हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का, गृह मंत्री अमित शाह जी का, हमारे प्रिय हाईवे मैन ऑफ इंडिया नितिन गडकरी जी का। साथ ही मैं आभारी हूं महायुति सरकार के मुख्यमंत्री श्री एकनाथ शिंदे जी का, उप मुख्यमंत्री अजित पवार जी का, उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी का। साथ ही मैं आभार व्यक्त करता हूं मंच पे आसीन श्री अशोक चौहान जी को, श्री सच्चे कुमार यादव जी को, श्री अजीत गोपचरे, डॉक्टर संतोखराव जी को, जितेश राव साहब को, संजय जी कोडगे जी को, विष्णुवर्धन रेड्डी जी को, श्री प्रवीण साले को, श्री बीबी पाटिल जी को, श्री विरूपाक्ष महाराज जी को मैं नमस्कार करता हूं। నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను। నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది। భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది। సో మీ అందరికీ నా విన్నపం, ఓజీ గురించి చెప్తాం। మీకు సినిమా గురించి చెప్తాను। సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ। నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం।
మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది ఆయన చెప్పేది మనందరి శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం. నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను. నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి. అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్ధారి సింగ్ దినకర్ గారు చెప్పింది, राष्ट्र कवि कहते हैं जनता या आम जन के हुंकारों से, उसके उग्र रूप से, आम जन की ललकार से सामान्य भवन तो क्या बड़े बड़े मजबूत महलों की नींव भी उखड़ जाया करती है। जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सांसों की तेजी से राज सत्ता के मुकुट हवाओं में ఊడిగయా కడితే మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ దీజే, అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే నేను ఒకటే చెప్పాను. హైదరాబాద్ లో కూర్చొని, ఓల్డ్ పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం. కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. इतनी हिम्मत या ऐसा दुस्साहस समय वक्त या काल चक्र में भी नहीं है कि वो जनता का रास्ता रोक सके. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. काल चक्र या समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहती. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే. మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది దేశం. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ఏ తోడనా పోడనా ఏ జరుగుతున్నాయినా చాలా సింపుల్ గా ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం. ఎవరికి దమ్ముంది చెయ్యడానికి? ఇది మీరు ఆలోచించండి.
అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.